ఫాల్కన్ సంస్థ అధిక లాభాలు ఆశ చూపించే అమాయకుల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించింది. ప్రజల ఆశని ఇలాంటి సంస్థలు ఏ రకంగా దోచుకుంటున్నాయనేది ప్రస్తుతం మరోసారి ఉదాహరణతో సహా మనం చూస్తున్నాం. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ఫామ్ పేరుతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్తో 1700 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సింగపూర్, దుబాయ్ అలాగే యూఏఈలోని తన షెల్ కంపెనీలకు నిధులను మళ్లించింది. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 7,000 మంది బాధితులు మోసపోయారు. నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఇస్తారు. నరేష్, చెప్పండి. సో ప్రజల ఆశలను ఏ రకంగా వీళ్ళు దోచుకుంటారు అనేది మరోసారి నిరూపితమైంది. అధిక వడ్డీ అనగానే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఎవరు కూడా దాని నుంచి పాఠాలు నేర్చుకోకపోవటం నిజంగా విచారకరం. సో ప్రస్తుతం ఓన్లీ హైదరాబాద్ సెంటర్ నుంచి 850 కోట్లని చెప్తున్నారు. అన్నీ కూడా షెల్ కంపెనీకి తరలించేశారు నగదంతా కూడా అని తెలుస్తోంది, ఫండ్స్. ఇక ఏంటి సో పోలీస్ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి, అప్డేట్ చెప్పండి. హరి, ప్రస్తుతం ఈ ఫాల్కన్ స్కామ్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాలను కూడా కుదిపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 7,000 మంది సుమారు బాధితులు కూడా ఈ స్కామ్లో కూడా బాధితులుగా నిలిచారు. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు 2 నిందితులను అదుపులో తీసుకున్నారు. కానీ అదుపులో తీసుకున్నప్పటికీ ఈ స్కామ్ గురించి పూర్తి వివరాలు వారు విచారించగా ఆశ్చర్యపోయే విషయాలు కూడా ఈ స్కామ్కు సంబంధించి తెలిసాయి. అయితే గతంలో కూడా ఈ నిందితులు మరొక స్కామ్ కూడా చేసి తర్వాత ఈ స్కామ్కు వచ్చినట్టుగా గుర్తించారు. ఈ ఫాల్కన్ స్కామ్కు సంబంధించి కేవలం అధిక వడ్డీలు ఆశ చూపి సుమారు 7,000 మంది బాధితుల వద్ద నుంచి కూడా కోట్ల రూపాయలు దండుకున్నారు. అయితే మొత్తం వీరు 1,700 కోట్ల వరకు కూడా పూర్తిగా కూడా డిపాజిట్లను స్వీకరించి ఆ తర్వాత 850 కోట్లను ముందుగా డిపాజిట్దారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చి మిగిలిన 850 కోట్ల రూపాయలు ఇవ్వకుండా బోర్డు తిప్పేసిన పరిస్థితి కనిపించింది. అయితే బాధితులందరూ కూడా పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సుమారు 850 కోట్ల రూపాయలను కూడా వారి సింగపూర్, దుబాయ్, యూఏఈలో ఉన్న షెల్ కంపెనీలకు ఈ లావాదేవీలు జరిగిన 850 కోట్లకు నగదును కూడా మొత్తం అంతా షెల్ కంపెనీలకు బదిలీ చేసి మా దగ్గర ఏమీ లేవంటూ కూడా ఇప్పుడు చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు ఆ షెల్ కంపెనీల నుంచి నగదును మళ్ళీ ఇండియాకు తీసుకొని వస్తారా, బాధితులకు ఇస్తారా అంశంపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఏదేమైనా సరే ఈ ఫాల్కన్ స్కామ్కి సంబంధించి కూడా సుమారు బాధితులకు ఒకటే మాట, ఫాల్కన్ స్కామ్కి సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మొట్టమొదటి నుంచి సుమారు 2 నుంచి 3 సంవత్సరాల నుంచి కూడా ఒకటే చెప్తూ వచ్చారు. 11% నుంచి 22% వరకు కూడా డిపాజిట్దారులు ఎవరైతే ఉన్నారో వారికి అధిక వడ్డీని ఇస్తామని కూడా మోసగించారు. ఈ తరుణంలోనే అనేక చోట్ల కేవలం ఫాల్కన్ స్కామ్ కాదు, అనేక చోట్ల కూడా ఈ అధిక వడ్డీల పేరుతోటి ఎవరైతే ముందుకు వస్తున్నారో వారిని నమ్మకండి అని అధికారులు ఎప్పుడు పోలీసులు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా బాధితులు నమ్ముతూ వస్తున్నారు. ప్రజలు చాలా వరకు మోసపోతున్నారు. ఈ విధంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టుకుని వారు విదేశాలకు పారిపోతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ ఫాల్కన్ స్కామ్ అనేది ఇప్పుడు సంచలనం సృష్టించింది. 850 కోట్లను షెల్ కంపెనీలకు తరలించి వారి ఇక్కడ విదేశాలకు పారిపోయే దృశ్యాలు కనిపించాయి. ప్రస్తుతం అయితే సైబరాబాద్ పోలీసులు అదుపులో 2 నిందితులున్నారు. మిగిలిన నిందితుల కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. పరారైన వారు ఎక్కడున్నారు, విదేశాలకు పారిపోకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఈ ఫాల్కన్ స్కామ్ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, వారికి అండదండలుగా నిలిచింది ఎవరైనా కొనడం కూడా సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హరి, ఓకే నరేష్.